హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్ లో మనం ఇన్సర్టెడ్ అండ్ డిలీటెడ్ టేబుల్స్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ చూద్దాం. దట్ మీన్స్ ట్రిగ్గర్స్ అనేది మనం ఇన్వోక్ అయినప్పుడు మనకి ఇన్సర్టెడ్ అండ్ డిలీటెడ్ టేబుల్స్ గురించి చూద్దాం. సో వాట్ ఆర్ ఇన్సర్టెడ్ అండ్ డిలీటెడ్ టేబుల్స్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్? ఇన్సర్టెడ్ టేబుల్ అండ్ డిలీటెడ్ టేబుల్. క్లియర్? So inserted and deleted tables are temporary tables that are created by SQL Server in the context of trigger. So trigger context లో మనకి ఎప్పుడైతే మనం డేటాని ఇన్సర్ట్ చేసినామో డిలీట్ చేసినామో అప్పుడు ఒక టెంపరరీ టేబుల్ అనేది SQL Server అనేది క్రియేట్ చేసుకుంటుంది. దట్ మీన్స్ దీస్ టూ టేబుల్స్ కెన్ ఓన్లీ బి అవైలబుల్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎ ట్రిగ్గర్. సో దట్ మీన్స్ ఎప్పుడైతే మనం ట్రిగ్గర్ ని క్రియేట్ చేసినామో ట్రిగ్గర్ ని క్రియేట్ చేసినప్పుడు ఓన్లీ విత్ ఇన్ ది ట్రిగ్గర్ కాంటెక్స్ట్ లో మాత్రమే మనకి అవైలబుల్ ఉంటే అవుట్ సైడ్ ఆఫ్ ది ట్రిగ్గర్ మనకి ఇది ఈ టూ టేబుల్స్ అనేవి మనకి అవైలబిలిటీ అనేది ఉండదు. ఇఫ్ యూ ట్రై టు యాక్సెస్ దిస్ టేబుల్స్ అవుట్ సైడ్ ద ట్రిగ్గర్ దెన్ యూ విల్ గెట్ అన్ ఎర్రర్. సో మనకి ఈ కాంటెక్స్ట్ లైక్ అవుట్ సైడ్ ఆఫ్ ది ట్రిగ్గర్ కనుక మనం యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఆ టెంపరీ టేబుల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనకి ఎర్రర్ అనేది వస్తుంది. రైట్. సో ది టేబుల్ స్ట్రక్చర్ ఫర్ ది బోత్ ఇన్సర్టెడ్ అండ్ డిలీటెడ్ టేబుల్స్ విల్ బి ఎగ్జాక్ట్లీ the same as the table structure of the table on which the table like the trigger is created. See, మనం ఏదైతే ట్రిగ్గర్ క్రియేట్ చేస్తున్నామో ఆ ట్రిగ్గర్ క్రియేట్ చేసినప్పుడు టూ టెంపరరీ టేబుల్స్ ఇన్సర్టెడ్ అండ్ డిలీటెడ్ కి టూ టేబుల్స్ అనేది SQL సర్వర్ అనేది జనరేట్ చేస్తుందని చెప్పుకున్నాం. సో వాటి స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎగ్జాక్ట్ గా మనం ఏ టేబుల్ మీద అయితే ట్రిగ్గర్ అనేది క్రియేట్ చేస్తున్నామో సేమ్ ఆ టేబుల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. Whenever you fire an insert, update, or delete statement on a table, all the new records are actually going to be inserted table. That is, all the updates and the new records are present in the inserted table. On the other hand, all the old values are presented in the deleted table. Like మనం ఇన్సర్ట్ చేస్తున్నాం న్యూ రికార్డ్. సో ఇది మనం ఏదైతే టెంపరీ టేబుల్ క్రియేట్ అవుతుందో దానిలోకి వెళ్ళి స్టోర్ అవుతుంది అన్న. అండ్ అలాగే అప్డేట్ చేసినప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా అనేది డిలీట్ అయ్యి న్యూ డేటాతో ఓవర్ రైట్ అవుతుంది. కాబట్టి డిలీట్ అయిన డేటా డిలీటెడ్ టేబుల్లో అండ్ మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా ఇన్సర్ట్ అయిన డేటా లైక్ ఇన్సర్టెడ్ టేబుల్. అలాగే డిలీట్ చేసిన డేటా లైక్ డిలీట్ టేబుల్ నుంచి లైక్ మన నార్మల్ టేబుల్ నుంచి డిలీట్ అయిన డేటా డిలీట్ టేబుల్. సో ఇలా మనకి స్టోర్ చేయబడుతుంది అనమాట. సో అది మనకి ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తున్నా. సో టేబుల్ క్రియేట్ చేసా అండ్ రికార్డ్స్ కూడా ఇన్సర్ట్ చేసా. రైట్. అండ్ నౌ ఇక్కడ ఒక ట్రిగ్గర్ క్రియేట్ చేస్తున్నాం. సో క్రియేట్ ట్రిగ్గర్ ఇన్సర్ట్ ఎంప్లాయ్ ట్రిగ్గర్ నేమ్. రైట్. సో ఇక్కడ చూడండి టేబుల్ అనేది. సో ట్రిగ్గర్ ఇంకా క్రియేట్ చేయలేదు, ఇది క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ నేనేంటి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇన్సర్టెడ్. సో ఎప్పుడైతే నేను ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తానో నేను ఇన్సర్ట్ చేసిన రికార్డ్ ని ఆ ఎంప్లాయ్ టేబుల్ నుంచి తీసుకుంటున్నా. సో ఇక్కడ నేను ఎక్కడ ఏదైనా డైరెక్ట్ గా నేను కాల్ చేశానా చూడండి, ఏదైనా ఏ రికార్డ్ నేను ఇన్సర్ట్ చేస్తున్నాను అనేది లైక్ అవసరం లేదు. ఎందుకంటే ఏ రికార్డ్ అయితే ఇన్సర్ట్ అవుతుందో ఇది ఆటోమేటిక్ గా మనకు ఒక టెంపరీ టేబుల్ ని క్రియేట్ చేసుకుంటుంది అని చెప్పుకున్నాం కదా, దట్ ఈస్ అ మ్యాజిక్ టేబుల్. సో ఆ టేబుల్ నుంచి ఇన్సర్ట్ అయిన రికార్డ్ మనకు రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, నేను రికార్డ్ ని ఇన్సర్ట్ చేస్తున్నా ఎంప్లాయీ టేబుల్లో, బట్ నేను ఎక్కడ కూడా ఇది ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ 6th ఐడి ఉన్న చోట నేను నాకు డేటాని షో చేయమని నేను ఎక్కడ చూపించట్లేదు. బట్ ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఇన్సర్ట్ చేశానో ఇన్సర్ట్ చేసిన రికార్డ్ మాత్రం నాకు ఇక్కడ కనిపించింది. క్లియర్? సో ఎలా జరిగింది ఇది? See, the inserted table is created by SQL Server when we perform insert operation. So insert operation చేసినప్పుడు మనకి inserted table అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. And this table has access to the values being inserted into data. So ఇది టేబుల్ లో ఏ లైక్ ఒరిజినల్ టేబుల్ లో ఏ వాల్యూ అయితే ఇన్సర్ట్ అయిందో ఆ డేటా అనేది యాక్సెస్ చేసుకుంటుంది. So whenever we insert the values into the table, those values we can see in the inserted massive table. సో ఎప్పుడైతే ఒక టేబుల్లో మనం వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నామో అప్పుడు ఇమీడియట్ గా మనకి దాని మీద ట్రిగ్గర్ ఉన్నప్పుడు లైక్ ఇన్సర్టెడ్ టేబుల్ క్రియేట్ అవుతుంది. దట్ మీన్స్ ఆ ఇన్సర్టెడ్ మ్యాజిక్ టేబుల్ లో కూడా వాల్యూస్ మనం చూడగలుగుతాం. క్లియర్? సో వెన్ వి ఇన్సర్ట్ ఏ రికార్డ్ ఇన్ ది ఎంప్లాయ్ టేబుల్, దిస్ ట్రిగ్గర్ ఈస్ గోయింగ్ టు బి ఫైల్డ్ ఆఫ్టర్ ఏ రికార్డ్ ఇన్సర్టెడ్. రికార్డ్ ఇన్సర్ట్ అయిన తర్వాత మనకి ఫైర్ అవుతుంది. సో ఫర్ అన్నాం కదా. సో the inserted data is also stored in inserted magic table. సో inserted data అనేది మనకి ఎంప్లాయ్ టేబుల్ లోనే కాకుండా ఈ ఇన్సర్టెడ్ మ్యాజిక్ టేబుల్ లో కూడా స్టోర్ అవుతుంది. అండ్
those data stored in inserted magic table are displaying as a part of the trigger body. సో ఆ డేటాని మనం ఇక్కడ ట్రిగ్గర్ బాడీలో మనం పంపిస్తాం, రైట్, మనం డిస్ప్లే చేస్తాం. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాం, లైక్ డేటా అనేది మనం చూపిస్తాం. క్లియర్? అండ్ ఇన్ ది సేమ్ వే నేను డిలీట్ చేయడానికి ట్రై చేస్తాం, లైక్ అంటే డిలీట్ ఒక ట్రిగ్గర్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఏం చేస్తాను, సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ డిలీటెడ్. సో ఏదైతే రికార్డ్ అయితే నేను డిలీట్ చేసినానో దాన్ని షో చేయమని ఇస్తున్నాను, రైట్. సో ఇక్కడ చూడండి డిలీట్. సో చూడండి డిలీట్ అయిన రికార్డ్ నాకు ఇక్కడ వచ్చింది. క్లియర్? అండ్ ఇన్ ద సేమ్ వే అప్డేట్. సో ఇక్కడ చూడండి అప్డేట్ ట్రిగ్గర్ అనేది రాస్తున్నారు. సో అప్డేట్ ట్రిగ్గర్ అంటే మనకి యాక్చువల్గా మనం చెప్పుకుంది ఇన్సర్టెడ్ మ్యాజిక్ టేబుల్ అలాగే డిలీటెడ్ మ్యాజిక్ టేబుల్ అంటున్నాం. మరి ఇక్కడ అప్డేట్ టేబుల్ అనేది లేదు. సో అప్డేటెడ్ నథింగ్ బట్ ఉన్న ఎగ్జిస్టింగ్ వాల్యూని డిలీట్ చేసి న్యూ వాల్యూతో మనం అప్డేట్ చేస్తున్నాం అంతే. దట్ మీన్స్ ఈ 2 టేబుల్స్ సరిపోతాయి మనకి. ఇన్సర్టెడ్ టేబుల్ న్యూగా ఇన్సర్ట్ చేసింది, లైక్ ఓల్డ్ వాల్యూని డిలీట్ చేసిందేమో డిలీటెడ్ కింద వస్తుంది, అండ్ అలాగే న్యూ రికార్డ్ ఇన్సర్ట్ చేసిందేమో లైక్ మనకి ఇన్సర్టెడ్ టేబుల్ కింద వచ్చింది. సో ఇక్కడ చూడండి నేను ఒక ట్రిగ్గర్ క్రియేట్ చేశాను, ఇప్పుడు నేను అప్డేట్ చేస్తున్నాను, లైక్ ఏ రికార్డ్ ని అప్డేట్ చేస్తున్నాను, ఐడి ఈక్వల్స్ టు 5. ఒకసారి మనం ఇక్కడ రికార్డ్స్ చూద్దాం. సో ఐడి ఈక్వల్స్ టు 5 లో ఈయన ఏమేమి అప్డేట్ చేస్తున్నాను, నేమ్ శర్మ, సాలరీ 8,000, శర్మ 8,000, ఐడి 5 దగ్గర, దట్ మీన్స్ ఇక్కడ 5,000 అండ్ హీన. సో ఇవి నాకు డిలీటెడ్ డేటా అంతే కదా, హీన అండ్ సాలరీ ఈ రెండు డిలీటెడ్ డేటా. న్యూగా వచ్చే వాల్యూ ఏంటంటే మనకి ఇక్కడ శర్మ అండ్ 8,000 వస్తుంది, రైట్. సో ఇప్పుడు నేను అప్డేట్ చేస్తాను, చూడండి టేబుల్లో మనకి ఏమొస్తుందో. సో 2 టేబుల్స్ వచ్చినాయి. ఫస్ట్ ఇది డిలీట్, సో హీన అండ్ 6,600 అనేది డిలీటెడ్, రైట్. నెక్స్ట్ న్యూగా ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్ ఏంటి, మనం శర్మ అండ్ 8,000 న్యూ రికార్డ్, రైట్. సో ఇక్కడ కూడా చూడండి అప్డేట్ అయింది, క్లియర్. అండ్ నెక్స్ట్ మల్టిపుల్ రికార్డ్స్ నేను అప్డేట్ చేస్తాను, దట్ మీన్స్ జెండర్ ఈక్వల్స్ టు మెయిల్. సో వీటిని రికార్డ్ అప్డేట్ చేసినప్పుడు సో ఇప్పుడు కూడా మల్టిపుల్ రికార్డ్స్ అప్డేట్ అవుతాయి. దట్ మీన్స్ జెండర్ మెయిల్ దగ్గర సాలరీ అనేది 20,000 చేశారు. సో బిఫోర్ డిలీట్ అవడానికి ముందు చూడండి 4,700 లైక్ ఇలా ఉన్నాయి. సో ఎప్పుడైతే నేను చేంజ్ చేశానో చూడండి ఇక్కడ అప్డేట్ చేయగానే ఇమీడియట్ గా ఈ టేబుల్స్ నుంచి డేటాను తీసుకుంటాం, అప్డేట్ అండ్ రికార్డ్స్, క్లియర్. సో ట్రిగ్గర్ అనేది మనం యూజ్ చేస్తాం. సో లాజిక్స్ క్లియర్. దీస్ ఆర్ ఇన్సర్టెడ్ అండ్ డిలీటెడ్ tables. These are temporary tables at all. Right? Magic tables అనుకోవడానికి. Clear? So concept అర్థమైంది అనుకుంటా. న్యూ కాన్సెప్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.